బంగారం ధరలు గత 2 రోజుల క్రితం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ రోజు కూడా బంగారం ధర కాస్త పెరిగింది. మరి బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి 2వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ నేపథ్యంలో ఈ సంవత్సరం బంగారం ధరలు తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనే సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయి. నిజానికి బంగారం ధర గత బడ్జెట్ సందర్భంగా భారీగా తగ్గుదలను నమోదు చేసింది. అయితే ప్రస్తుతం మాత్రం బంగారం ధర భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఎందుకు అంతర్జాతీయ పరిణామాలతో పాటు రేపటి బడ్జెట్ ప్రసంగం పైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బంగారం ధరలు గడిచిన నెల రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధర జనవరి 31వ తేదీన ఆల్ టైమ్ రికార్డును తాకింది. నేడు తాజా ధరలు చూసినట్లయితే బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాములకు గాను 84,500 రూపాయల వద్ద ఉంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు భవిష్యత్తులో ఎంత ఉంటాయి, ముఖ్యంగా బడ్జెట్ అనంతరం బంగారం ధర ఎంత మేర పెరగవచ్చు అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్ ప్రసంగం అనంతరం ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే సందేహాలు చాలా మందికి కలుగుతున్నాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. 2024 జూలై నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం బంగారు ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా బంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణం అప్పట్లో బంగారం దిగుమతిపై సుంకాన్ని 15% నుంచి 6% తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కసారిగా బంగారం ధర భారీగా తగ్గిపోయింది. బడ్జెట్ ప్రసంగం అనంతరం బంగారం ధర ఏకంగా 67,000 రూపాయలకు పతనమైంది. కానీ బంగారం ధరలు ఆ తర్వాత అంతర్జాతీయ పరిణామాలతో ఒక్కసారిగా పెరగడం ప్రారంభించాయి. ఒక దశలో బంగారం ధర మళ్లీ 80,000 రూపాయల వరకు చేరింది. అయితే నవంబర్ నెలలో మళ్లీ బంగారం ధర తగ్గడం ప్రారంభించింది. ఇందుకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక అవడంతో ఒక్కసారిగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కానీ అనూహ్యంగా బంగారం ధరలు ఆ తర్వాత పెరగడం ప్రారంభించాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా కారణమని చెప్పవచ్చు. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో కూడా పెరగడంతో ఒక్కసారిగా దేశీయంగా కూడా రికార్డు స్థాయి దిశగా పరుగులు వేయడం మొదలుపెట్టాయి. తాజాగా డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపుతున్న వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిని స్టాక్ మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించి బంగారం వైపు పెడుతున్నారు. దీంతో అంతర్జాతీయంగా కూడా బంగారం ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర $2,750 దాటింది. దీంతో దేశీయంగా కూడా బంగారం ధర భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డు స్థాయి 84,500 రూపాయలు నమోదు చేసింది. ఇక తాజాగా బంగారం ధర పెరగడానికి మరో ప్రధాన ఫ్యాక్టర్ బడ్జెట్ అని చెప్పవచ్చు. ఈసారి బడ్జెట్ ఫైల్లో విలువైన లోహాలు దిగుమతి చేసుకోవడానికి సుంకం పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగినట్లయితే బంగారం ధర కనీసం 90,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. రండి, ఇలాగే కొనసాగినట్లయితే ఈ సంవత్సరం బంగారం ధర 1,00,000 రూపాయలు తాకే అవకాశం ఉంది.